ఈ దిన వాక్య ధ్యానాంశం గొప్పగా వాడబడాలంటే నేను పిలిచినప్పుడు ఎవడను ఉత్తరం ఇవ్వకుండానే ఎలా? యెషయా గ్రంథము 50 అధ్యాయం 2వ వచనం. మనము పనిచేసే చోట మనపై అధికారి మనలను పిలిచినప్పుడు పలుకకపోతే ఆయనకి ఎంతో కోపం వచ్చు కదా. మరి ప్రపంచాన్ని పరిపాలించే దేవుడు మనలను పిలిచినప్పుడు పలకకపోతే, లోబడకపోతే, ఆయన మాట వినకపోతే అది దేవునికి ఎంత కోపమునో, ఆయాసమునో, ఆవేదనను కలిగించను కదా. ఒకసారి ఆలోచిద్దాం. పిలుపు రాగా ఒకడు నేను ఒక స్త్రీని వివాహము చేసుకున్నాను, ఇప్పుడు కుదరదు. మరొకడు 5 జతల ఎడ్లు కొన్నాను, పరీక్షించి వెళుతున్నాను, వీలు పడదు. ఇంకొకడు పొలము కొన్నాను, దానిని చూసుకోవాలి. లోకాసు వార్త 14 అధ్యాయము 18-20 వచనాలు. వీరందరూ తమ సాకులతో యజమానునికి కోపము తెచ్చిన వాళ్ళే. దయచేసి వీరులు మీరు చేరవద్దని మనవి. కానీ ఈ క్రింది వారు వెంటనే లోబడి దేవునికి మహిమ తెచ్చిరి. దేవుని పిలుపులకు వెంటనే లోబడి గొప్ప సేవ చేసిన వారు. ఎలీషా. ఏలియా అచ్చటి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడ్డాడు. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతను చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించేదనని చెప్పి అతడిని సెలవడగా అతడు పోయి, రమ్ము, నా వలన నీకు నిర్బంధం లేదని చెప్పాను. అందుకు అతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గుర్తినగల చేత వంట చేసి జనులకు వడ్డించాను. వారు భోజనము చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. 2 పేతురు, యోహాను, యాకోబు. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుని బట్టు జాలరుగా చేసేదరని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలను విడిచి ఆయన వెంబడించిరి. మార్క్సు వార్త 1వ అధ్యాయము 17-18 వచనాలు. 3 పౌలు. నేను ప్రయాణం చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించాను. నేను నేల మీద పడి, సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. అందుకు నేను, ప్రభువా, నీవెవడవని అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును అని నాతో చెప్పిన. అపోస్తుల కార్యం 22వ అధ్యాయం 6-8 వచనాలు. నేను పిలిచినప్పుడు ఉత్తరం ఇచ్చేవాడు ఒకడను లేకపోయాను. యెషయా గ్రంథం 66 అధ్యాయం 4 వచనం. పైన వ్రాయబడిన వారు వెంటనే లోబడ్డారు, గొప్పగా వాడబడ్డారు. మరి నీ సంగతి ఏమిటి? దేవుడి దినవాక్య ధ్యానం దేవుడు దీవించును గాక.